జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవదత్త. ఇంతవరకు కూడా మన రామాయణము సుందరకాండలో 22 సర్గలు పూర్తయినాయి. ఇప్పుడు 23వ సర్గ ప్రారంభము. 22 సర్గ చివరిలో మనం చెప్పుకున్నాము. ఆ విధముగా రావణుడు సీతతో మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా ఆ వచ్చిన అందరూ కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ తరువాత ఆ విధముగా రావణుడు వెళ్ళిపోగానే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः, గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. 23వ సర్గ ప్రారంభము. రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవి చుట్టూ చేరి కొంతమంది ఆమెతో ఈ విధముగా పురుషంగా మాట్లాడుతూ ఉన్నారట. ఒసే సీత, రావణుడు అంటే ఎవరనుకున్నావు? పులస్త్య వంశములో పుట్టాడు. మహాత్ముడు, వరిష్ఠుడు, 10 తలలు గలవాడు. అటువంటి రావణుడు కోరి వస్తే అతడికి భార్య కావడానికి ఎందుకు నిరాకరిస్తున్నావు అంటూ సీత మీద విరుచుకుపడ్డారు. అంతలో ఏకజట అనేటటువంటి ఒక నామము గల రాక్షస స్త్రీ సీతాదేవితో ఈ విధముగా అంది. ఓ సీత, ప్రజాపతులు మొత్తం 6. వారు బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు. వారిలో 4వ వాడు ఈ పులస్త్య ప్రజాపతి అనేటటువంటి పులస్త్య మహర్షి. ఆ పులస్త్యుని యొక్క మానసపుత్రుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుని యొక్క కుమారుడే ఈ రావణుడు. అటువంటి గొప్ప రావణుడు నిన్ను భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంకా ఎందుకు సందేహిస్తావు? నా మాట విను, రావణునికి భార్యగా ఉండు అని ఆ స్త్రీ పలికినది. ఇంతలో హరిజట అనే ఒక రాక్షస స్త్రీ ముందుకు వచ్చి ఈ విధముగా అంది. మా రావణుడు దేవేంద్రుడు సకల దేవతలను కూడా జయించాడు. అటువంటి రావణునికి భార్య కావడం మంచిది, నా మాట విను అని పలికినది. ఇంతలో మరొక రాక్షస స్త్రీ, ఆ రాక్షస స్త్రీ నామధేయము ప్రఘస. ప్రఘస సీతను భయపెడుతూ ఈ విధముగా పలికింది. రావణుడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, శూరుడు. యుద్ధాలలో రావణుడికి సాటి ఎవరూ లేరు. అటువంటి పరాక్రమవంతుడికి భార్య కావడం కన్నా అదృష్టం ఏముంటుంది? పైగా మండోదరి రావణుడికి పట్టమహిషి. ఆమెను కూడా కాదని రావణుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంకా సందేహిస్తావెందుకు? రావణుని అంతఃపురమునకు నీవే మహారాణివి కాబట్టి ఒప్పుకో అని పలికింది. ఇక వికట అనే ఒక రాక్షస స్త్రీ ఈ విధముగా సీతాదేవితో పలికినది. దేవదానవ గంధర్వులను
ఓడించిన రావణుడు నిన్ను వేడుకుంటున్నాడు. అట్టి మహాత్ముడు కోరి వచ్చి నిన్ను తన భార్యగా చేసుకుంటాను అంటుంటే కాదంటావెందుకే మూర్ఖురాలా అని సీతాదేవిని నిందిస్తూ ఉంది. ఇక దుర్ముఖి అనే ఒక రాక్షస స్త్రీ ఈ విధముగా అంది. ఏ రావణుని యొక్క పేరు చెబితే సూర్యుడు తన తేజస్సును పరిమితం చేసుకుంటాడో, ఏ రావణుడికి భయపడి వాయుదేవుడు మంద్రంగా వీస్తాడో, ఎవరి ఆజ్ఞలకు భయపడి అన్ని ఋతువులలోనూ కూడా పుష్పములు వర్షంగా కురుస్తాయో, ఏ రావణుడు కోరినప్పుడల్లా మేఘాలు వర్షాలలా కురుస్తాయో, అట్టి రావణుడు నిన్ను కోరి వచ్చాడు. మారు మాట్లాడక ఒప్పుకో. నీవు కనుక ఒప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసు కదా. మేమందరము నిన్ను చంపి వండుకొని తింటాము అని ఈ విధముగా అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవి చుట్టూ చేరి ఆవిడని ఒప్పించేందుకు తమ తెలివితేటలు మరియు సామ దాన భేద దండోపాయాలతో ఈ విధముగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇందులో దండన లేదు, కానీ మిగతా అన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి ఆవిడను ఒప్పించే ప్రయత్నం కోసం. ఈ విధముగా సుందరకాండ 23వ సర్గ పూర్తి అయినది. జై శ్రీరామ్.